Hi everyone. In this video, I am going to solve a problem on bending stress when both point load and UDL are acting. సో నేను ఈ ప్రాబ్లంలో బెండింగ్ స్ట్రెస్ మీద ప్రాబ్లం చేస్తున్నాను. అయితే బీమ్ మీద పాయింట్ లోడ్ యూడిఎల్ రెండు యాక్ట్ అయితే ఎలా ఉంటుందో చూస్తున్నాను. ఓకే, సో నౌ సీ హియర్ a timber beam of rectangular section. So the type of section given is rectangular section, length 8 meters, is simply supported. The beam carries a UDL of 12 kN per meter run over entire length and a point load of 10 kN 3 meters from left support. If the depth is 2 times the width and stress in the timber is not to exceed 8 Newton per mm square, find the suitable dimensions of the section. ఓకే, సో అయితే మనకి ఇక్కడ ఒక టింబర్ బీమ్ ఇచ్చాడు. దాని క్రాస్ సెక్షన్ రెక్టాంగులరు, దాని లెంగ్త్ ఇచ్చాడు. ఆ టింబర్ బీమ్ మీద ఒక యూడిఎల్ యాక్ట్ అవుతుంది 12 kN per మీటర్. ఎలా యాక్ట్ అవుతుంది? దాని లెంగ్త్ మొత్తం యాక్ట్ అవుతుంది. ఇంకొక పాయింట్ లోడ్ కూడా యాక్ట్ అవుతుంది. ఎలా? 10 kN దాని మ్యాగ్నిట్యూడ్ లెఫ్ట్ ఎండ్ నుంచి 3 meters డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. అయితే డెప్త్ ఆఫ్ ది బీమ్ వచ్చేసి విడ్త్కి 2 times ఉంటుంది అంటున్నాడు. బీమ్లో డెవలప్ అయ్యే స్ట్రెస్ మ్యాక్సిమం స్ట్రెస్ ఎంత? 8 Newton per mm square. అయితే బీమ్ సెక్షన్ యొక్క డైమెన్షన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో హియర్ దిస్ ఈస్ ది ఫిగర్ బేస్డ్ అపాన్ ది డేటా గివెన్. సో డేటా దాని ప్రకారం బీమ్ ఇలా ఉంటుంది. సో రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ లెంగ్త్ ఆఫ్ ది బీమ్ 8 meters. అయితే ఈ క్రాస్ సెక్షన్ డైమెన్షన్స్నే మనల్ని కనుక్కోమన్నాడు. హీ ఆస్క్డ్ us టు ఫైండ్ దిస్ క్రాస్ సెక్షన్ డైమెన్షన్స్ ఓన్లీ. సో విడ్త్ ఆఫ్ ది బీమ్ బి, డెప్త్ ఆఫ్ ది బీమ్ డి. ఓకే, సో నౌ it is simply supported. So two support reactions are acting, RA, RB. Okay, so now UDL is acting over the entire length మొత్తం కూడా UDL యాక్ట్ అవుతుంది. and a point load is acting 10 kilonewtons 3 meters from left hand దగ్గర నుంచి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత డిస్టెన్స్? 3 meters. ఓకే, సో now the same thing is represented in one dimensional figure లో చూపించాం. simply supported beam, support reactions RA, RB, 8 meters length. UDL is acting over entire length, that is 12 kilonewton per meter, and a point load is acting 10 kilonewton with a distance of 3 meters from left end. Okay, so now he is asking us to find the dimensions of the beam యొక్క dimensions అనే వాటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ రైట్ ది గివెన్ డేటా. సో వాట్ ఈస్ గివెన్ డేటా? length of the beam is given, that equals to 8 meters. Next, UDL value, point load values are given. Depth is 2 times of width, D equals to 2B, and sigma max is given 8 Newton per mm square. Okay, right. So because of these two loads, a bending stress is created in the beam. సో ఈ 2 loads వల్ల బీమ్లో బెండింగ్ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో నౌ వీ నీడ్ టు యూజ్ బెండింగ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? బెండింగ్ ఈక్వేషన్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో వాట్ ఈస్ బెండింగ్ ఈక్వేషన్? M/I ఈక్వల్స్ టు సిగ్మా బై Y ఈక్వల్స్ టు E/R. సో ఈ అండ్ R వాల్యూస్ ఆర్ నాట్ గివెన్. ఈ వాల్యూ R వాల్యూ ఇవ్వలేదు కాబట్టి I am using this relation, right? So now this relation will become sigma max when Y is equals to maximum. So what is Y max? Y max equals to D/2, right? So what is I value? BD cube by 12. Then what is Z? Z ఎంత అవుతుంది? I by Y max. So I value
BD cube by 12 by Y max is D by 2. So 2 times that equals to BD square by 6. So sigma max he given. Sigma max ఇచ్చేసాడు. ఇంకా మనకేం కావాలి? M కావాలి. So how to find the maximum bending moment? So already we told this equation is governing for pure bending. ఈ ఈక్వేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? ప్యూర్ బెండింగ్ అప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. అంటే షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడే ఈక్వేట్ అవ్వాలి, వర్క్ అవుతుంది. ఓకే, నౌ లెట్ us based upon this condition we will solve the problem. ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. Now I am going to calculate the shear force at a section. సో నేను ఒక సెక్షన్ అనే దాన్ని తీసుకుంటున్నాను, xx అనే సెక్షన్. Here I have taken a section xx. Let us say the shear force at this section xx is 0. షియర్ ఫోర్స్ 0 అయితే కంప్లీట్గా ఏముంటుంది మనకి? ఇంకా బెండింగ్ స్ట్రెస్సే ఉంటుంది, రైట్? సో హియర్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ద షియర్ ఫోర్స్ ఈజ్ 0 so that there will be only completely bending moment and that bending moment will create the bending stress. Okay, so first of all find the support reactions. So in order to find support reactions, first equilibrium conditions, RA plus RB is equals to 10 plus 12 into 8 meters, right? So that equals to 10 plus 96, that equals to 106. Equation number 1. Next, calculate the moments with respect to A and equate it to 0. Then RB into 8 meters. Next, 12 newtons. So 12 into 8 into where it is acting. So if you convert this UDL into point load, then it will act here, that is at a distance of 4 meters. So what is this point load value? 12 into 8, that is 96. So what is moment? 96 into 4, but it is clockwise, we take it as minus. Okay, is equals, next 10 into 3, that is also clockwise, is equals to 0. So 8 RB minus 2 4s, 96 into 4 minus 30 equals to 0. So from that what we will get? We will get RB. So RB is equals to 5175 newtons. So here initially you will get 51.75 into 10 cube newtons you will get. So if you RB you will get as 51.75 kilonewtons. If you convert kilonewtons into newtons, you will get 51.750 newtons you will get, right? Next, substitute this RB value in this equation, then RA equals to 106 minus RB. So that equals to 106 minus 51.75. So that one you will get it as RA 54.25 kilonewtons. If we convert into newtons, 54250 newtons. This is RA. Okay, so now calculate the shear forces. So first shear force at B. So here I am taking it as A, this one is B, and this one is point C.
So what is shear force at B? That equals to RB. So but I require the shear force at section XX. Section XX దగ్గర నాకు shear force కావాలి. So what is shear force at section XX? That equals to minus RB plus 12 into, let us say this section XX is at a distance of small x from B. Okay, so that equals to 12 into x, right? Minus RB plus 12 into x. So shear force at section XX is equals to minus RB plus 12x. What is 12? So here 12 is in terms of kilonewtons. Okay, here I also substitute RB in kilonewtons, no problem. RB in కూడా kilonewtons లోనే substitute చేయండి. RB in kilonewtons 51.75 plus 12x. Okay, so but what I am saying, this shear force is equals to 0. ఈ shear force value ఎంత అయింది అని చెప్తున్నాను, 0 అయింది అని చెప్తాను. సో దెన్ minus 51.75 plus 12x is equals to 0. Then what is x value? X equals to 4.3125 meters. Okay, so now calculate the bending moment at this section. So ఇప్పుడు ఈ సెక్షన్ దగ్గరే బెండింగ్ మూమెంట్ ని క్యాలిక్యులేట్ చేయండి. సో బెండింగ్ మూమెంట్ is equals to RB into x, that is anti-clockwise, so plus. Next 12 into x is the load where it is acting. సో మీరు ఈ కొంచెం యూడిఎల్ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తే ఇలా ఉంటుంది 12x. అది ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది? x/2 డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది, రైట్? సో 12x into x/2, that is minus. So now substitute the values. RB, how much? 51.75 kilonewtons into x value 4.3125, we got it. So 4.3125 minus 12 into 4.3125 square by 2. So then you will get the maximum bending moment. So that maximum bending moment will be equals to 111.585 kilonewton meter. Why? Because means we substituted RB in kilonewtons. సో దీన్ని మీరు న్యూటన్ ఎంఎంస్లోకి మారిస్తే, సో 111.585 into kilo means 10 cube newton. For 1 meter, how many millimeters? 10 cube millimeters. So that equals to 111.585 into 10 cube Newton mm. Okay, so now let us substitute in this formula. So what is the formula we got? M by I is equals to sigma max by y max. So M by I is equals to sigma max by y max. So that implies M is equals to sigma max into I by y max. So M is equals to sigma max into Z. So what is M value we got? 11,111,585 into 10 cube is equals to, what is sigma max? Sigma max is 8 Newton per mm square into what is Z value? BD square by 6.
So but what he given it as depth is 2 times the width. Depth is 2 times the width. So that means D equals to 2B. Okay, now substitute that also. So 111,585 into 10 cube is equals to 8 into B. In place of D, write B. 2 times of B whole square by 6. So 111.585 into 10 cube equals to 32B square by 6. From that we can calculate B. So you will get B as 275.5 mm. Then what is depth? Depth D equals to 2 times of B. So 2 into 275.5. So that equals to 551 mm. So like this we need to solve the problems, right? So ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాలి. So I hope you understand this problem. If you understand, please like the video and subscribe to the channel. Thank you.